హాయ్ ఫ్రెండ్స్, మనం లడ్డు కావాల్సినవి ముందుగా కావాల్సినవి గోధుమ పిండితో చేసిన 3 చపాతీలు. ఈ చపాతీలు ఒట్టిగా ఇట్లా అంటే ఇరిగేటట్టు ఒట్టిగా ఎండబెట్టుకున్నాను. 3 మిగిలినాయి నాకు, అందుకని ఎండబెట్టుకున్నాను. ఇవి ఆరబెడితే 3 ఇట్లా అయినాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. కావాల్సినవి 1 బాదం, కిస్మిస్, అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కొబ్బరి, ఎలాచి, నెయ్యి, బెల్లం పొడి, గోందు. మీకు తెలుసు కదా లడ్డూకా గోందు అంటే ఇది గోందు తీసుకున్నాను నేను. కావాల్సిన పదార్థాలు తీసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇవి చిన్న చిన్న పీసులుగా చేసి అందులో వేసేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న పీసులుగా వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగది, కొంచెం రవ్వలాగా అయినా పర్లేదు. చపాతీ పౌడర్ తీసేసి పక్కన పెట్టుకున్నా. ఇందులోనే కొబ్బరి, ఒట్టి కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా సరే, ఇట్లా ఉన్నా సరే ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొబ్బరిని, ఇప్పుడు అందులోనే ఈ పొడి కూడా వేసి ఇంకొకసారి మెత్తగా కొట్టుకుందాం. ఎండిపోయిన 3 చపాతీలు, కొబ్బరి కలిపి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. 3 చపాతీలు, కొబ్బరి కలిసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇట్లా రావాలి పొడి పొడిగా. ఈ చపాతీ కొబ్బరి పట్టాం కదా, ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. వెలిగించి బాండి పెట్టుకున్నాను నేను. అందులోనే నెయ్యి వేస్తున్నా. 1 స్పూన్ వేసుకున్నాను నేను. నెయ్యి కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇది గోందు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పేలల్లాగా. ఇవి చక్కగా ఇట్లా పువ్వుల్లా విడిసిపోతాయి, చక్కగా అవుతాయి. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా చక్కగా వేపుకోవాలి. ఇవి కిరాణా షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసి అదే బాండీలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను, సరిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇట్లా ఫ్రై చేసుకుని స్టవ్ బంద్ చేసుకుందాం. అయితే ఫైనల్గా ఏగిపోయినాయి కదా, తీసేసి పక్కన పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ఆ బాండీలోనే ఇప్పుడు మనం ఈ కొబ్బరి, చపాతీలు ఉన్నాయి కదా పౌడర్ చేసుకున్నది వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేయాలి, ఏం లేదు. ఇది ఆల్రెడీ కాలిన చపాతీలే కాబట్టి కొంచెం కొబ్బరి ఫ్రై అవ్వడం కోసం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. కొద్దిగా ఫ్రైగా చేయగానే ఇంత ఆయిల్, నెయ్యి కూడా ఏమీ ఎక్కువ పట్టదు. మీకు ఈ వంట నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చక్కగా ఫ్రై చేసుకుని స్టవ్ బంద్ చేసుకుందాం. ముందు కొంచెం లైట్గా మిక్సీలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి లైట్గా మిక్సీ కొట్టుకోవడమే. కొంచెం మాడినవి కిస్మిస్లు, ఇవి లైట్గా అంటే నేను అందులో వేయడానికి మంచిగా మాడకుండా వేపుకోవాలి. కొద్దిగా మాడిపోయినాయి, తొందరగా అది అయింది, మాడకుండా వేపుకోవాలి. ఇది కొంచెం లైట్గా మిక్సీ కొట్టాలి. గోందు మంచిగా ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా, ఇలా వచ్చింది నాకు. ఇట్లా మీరు అట్లా పలుకులు తినాలంటే అట్లే వేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇందులో కలిసిపోతే బాగుంటుంది కదా, ఏం తెలియకుండా చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా తినేస్తారు పిల్లలైనా పెద్దోళ్ళకైనా. బాగుంటుంది ఇది నోటికి తగులుతుంటే. ఇట్లా చేసిన నేను పొడిలాగా, అందరూ తినొచ్చు కదా ఇట్లా అయితే. ఇందులోనే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి.
అన్నీ కలిపేసి ఇది పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ మీద కొద్దిగా గోరువెచ్చగా ఉంది వేడిగా. ఇదిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకొని స్టవ్ బంద్ చేసేసిన కదా, ఇందులోనే బెల్లం వేసి వేడిగా ఉండగానే ఈ బెల్లం పొడి వేసి కలుపుకోవాలి బాగా. బెల్లం పొడి, ఈ డ్రై ఫ్రూట్స్ పొడి కూడా ఇందులోనే వేసేసి కలపాలి. ఫ్రూట్స్, బెల్లం అన్నీ ఇందులో వేసి కొద్దిగా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇట్లా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మాడకూడదు. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుంటూ బాగా కొంచెం పచ్చివాసన అంతా ఏం లేదు, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ మనకు ఉండవాలి కదా లడ్డూ చేయడానికి. కొంచెం వాటర్ ఉండవడం కోసం పాలైనా వేసుకోవచ్చు. పాలు లేకపోతే వాటర్ వేసుకోవచ్చు, ఏం కాదు. చిన్న మంట మీదే కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చపాతీ లడ్డు రెడీ. చూసారా, చపాతీలు 3 మిగిలితే ఎలా యూజ్ అవుతున్నాయో. ఆరబెట్టుకోండి ఏమన్నా చపాతీలు మిగిలితే. ఇగో ఇట్లా చక్కగా లడ్డూలు చేసుకొని ఇట్లా బాగా కలపాలి. వాటర్ పోసాక మనం ఇది కొంచెం దగ్గరికి అవుతుంది కదా, అందుకని అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బెల్లం ఉంది, ఇందులో కొబ్బరి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బలం ఇది. మీకు ఈ వంట నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్. అంతేనండి, చక్కగా ఇట్లా చేసుకోవాలి చపాతీలు మిగిలినప్పుడు. అంతేనండి, కొద్దిగా వాటర్ పోసాం కదా, వాటర్ పోసాక బాగా ఫ్రై చేసేస్తే ఇట్లా దగ్గర పడుతుంది. అప్పుడు మీరు స్టవ్ బంద్ చేసి కింద పెట్టుకుని ఇది చల్లారాక లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకుంటే ఎంతో రుచికరమైన చపాతీ లడ్డు రెడీ. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చపాతీతో లడ్డు చపాతీతో మిగిలిన చపాతీలతో లడ్డు రెడీ.